ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి విదేశీ పర్యటనలో ఉన్నాడు. విదేశీ పర్యటన నుండి రేపు 14వ తారీఖు స్వదేశానికి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి భారీగా పెట్టుబడులు వచ్చినాయి. 30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్తా ఉన్నారు. మరి గతంలో కూడా సారు జనవరి ఫిబ్రవరిలో కూడా లండన్ పోయిండు. అప్పుడు పర్యటించినప్పుడు కూడా ఇవే 30,000 ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువతకి 30,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి, పెట్టుబడులు ఏడబెట్టిండ్రు, ఎవరు వచ్చిండ్రు, దానికి సంబంధించి నిరుద్యోగులకి ఎంతమందికి అవకాశం దొరికిందనేది కూడా డిస్ప్లే చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేవలం ఏదో అంకెల గారడి అనే కాదు, ఇగో పోయినాం 10 రోజులు తిరిగినాం, 15 రోజులు తిరిగినాం, తెచ్చేసినాం వచ్చేసినాం అనేది కాకుండా క్లియర్గా స్పష్టమైనటువంటి కంపెనీలు ఏమొచ్చినాయి, ఇగో అవి ఎక్కడ పెడతా ఉన్నారు, దానివల్ల ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తా ఉన్నాయి అనేది రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలి. ఇగో దీని మీదే ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతుండటంతో పాటు మరిగా రైతు రుణమాఫీ ఎల్లుండి 15వ తారీఖు 15 ఆగస్టు రోజు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఇప్పటికే 2 విడతలు రుణమాఫీ చేసేసినాం. 2 లక్షల లోపు 15వ తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వం మరి అనేక మంది రైతులకి రుణమాఫీ కాలేదు. మాకు అర్హత ఉన్నా కూడా రైతు రుణమాఫీలో మరి మాకెందుకో చోటు దక్కలేదని చెప్పి రైతులంతా కూడా వాపోతా ఉన్నారు. మరి వారి గురించి కూడా చర్చ జరుగుతూ ఉన్నది. ఏం చేయబోతా ఉన్నారు వాళ్ళ గురించి, వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు. మరి 15వ తారీఖు వరకు 2 లక్షల రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతమంది రైతులకైతే రుణమాఫీ కాలేదో అర్హత ఉండి కూడా వారి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, మరి వాళ్ళకి ఎప్పటి వరకు రుణమాఫీ చేస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా తెలంగాణలో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మరి రైతు భరోసా, రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్, అవి సరిపోతలేవు, మేము 15,000 రూపాయలు ఇస్తాం, ఇగో రైతు భరోసాగా మారుస్తా ఉన్నాం రైతు బంధుని చెప్పి మరి ఈ సీజన్లో ఇంతవరకు ఇవ్వలేదు. ఈ సీజన్లో ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటి, మరి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇప్పటికే ఆల్రెడీ అయిపోయింది, మాసం అయిపోతా ఉంది. వరి చేలల్లోకి చలకల్లోకి పోయి రైతులందరూ కూడా మరి పనిచేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈసారి రైతు భరోసా వస్తుందా రాదా, ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తుంది, కనీసం ప్రభుత్వ పెద్దలు ఎవరు మాట్లాడట్లేదు అని చర్చలు జరుగుతూ ఉన్నాయి. గతంలోనే జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధుని తీసుకుంటా మే దాకా తీసుకొచ్చారు. సరే ఓకే, ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, మంచి చెడు తెలవాలి, అన్ని చూసుకోవాలని చెప్పేసి అనుకున్నాం, మంచిదే. కానీ మరి ఇప్పుడు ఎందుకు లేట్ చేస్తా ఉన్నారు? రైతు రుణమాఫీ ఇస్తున్నాం కాబట్టి మరి ఈసారి రైతు భరోసాని ఇవ్వలేం అని చెప్తా ఉన్నారా, లేకపోతే మరి ఎప్పుడు ఇస్తారు అనేది వేచి చూడాల్సినటువంటి సందర్భం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈ 15 తారీఖు వరకు 15 ఆగస్టు వరకు రైతు రుణమాఫీ చేసిన తర్వాత మిగతా 15 రోజుల సమయం ఏదైతే ఉందో ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో ఆ రైతుల డేటా తీసుకొని వారికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. తదనంతరం మరి సెప్టెంబర్ మొదటి వారంలో ఏదైతే ఉందో రైతు భరోసాకి సంబంధించిన పైసలు కూడా ఇవ్వాలని చెప్పి ఇగో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు బయటికి వెళ్ళి మొత్తం పర్యటన ముగించుకొని వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎంతమందికి ఉద్యోగాలు, ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, దీంతో పాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, ఇగో ఈ లోగోతో ఉన్నటువంటి న్యూస్1 నెట్వర్క్ ఛానల్ మీరంతా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్లో ఏ వీడియో చూసుకున్నా సరే ఓ పార్టీ కోసమో ఓ నాయకుడి కోసమో న్యూస్1 నెట్వర్క్ ఛానల్ పనిచేయదు. ఈ వేదిక ప్రజల పక్షానే ఉండి ప్రజల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నది. కేవలం ప్రజల కోసమే మాట్లాడుతూ ఉన్నాం, ప్రజల గొంతుకగా మాట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ ఉన్నాం. మీరు ఛానల్లో ఏ వీడియో చూసినా సరే ప్రజల పక్షమే ఈ గొంతుగా మాట్లాడుతూ ఉంది, ఈ వేదిక మాట్లాడుతూ ఉంది. కాబట్టి దయచేసి న్యూస్1 నెట్వర్క్ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ